రైట్. డీటెయిల్ చూస్తే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చైనా మాంజా వల్ల ఓ చిన్నారి మృతి చెందింది. బైక్పై వెళుతున్న సమయంలో పాప ఒక్కసారిగా అరవడంతో ఆపి చూడగా గొంతుకు మాంజా చిక్కినట్లు తండ్రి గుర్తించాడు. తీవ్ర రక్తస్రావంతో నిష్విక ఆదిత్యను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చైనా మాంజా వల్ల ఓ చిన్నారి మృతి చెందింది. బైక్పై వెళుతున్న సమయంలో పాప ఒక్కసారిగా అరవడంతో ఆపి చూడగా గొంతుకు మాంజా చిక్కినట్లు తండ్రి గుర్తించాడు. తీవ్ర రక్తస్రావంతో నిష్విక ఆదిత్యను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చైనా మాంజా వల్ల ఓ చిన్నారి మృతి చెందింది. దీని గురించి మరింత సమాచారం రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, ఎప్పటికప్పుడు చైనా మాంజా పట్ల ఎంతో ప్రచారం చేసినా, ఎంత నిషేధం విధించినా చివరకు ఓ పాప సంక్రాంతి తర్వాత కూడా ఓ పాప మృతి చెందడం ఇప్పుడు తీవ్ర బాధను కలిగిస్తుంది. చూసిన వాళ్ళందరికీ చాలా చిన్న పాప. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చేస్తున్నట్టు అర్థమవుతుంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గడిచిన ఈ అన్ని సంక్రాంతుల్లో అంటే పండగ సమయంలో మనము ఎక్కువగా ఇలాంటి యాక్సిడెంట్స్ చూస్తుంటాం. కానీ 15 రోజులు గడిచిపోయినప్పటికీ ఇప్పుడు ఈ చైనా మాంజా తగిలి మరి పాప చనిపోవడంతో ఒక పక్క ఇది సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. అండ్ ఇది అంటే ఒక పక్క బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చైనా మాంజా మీద ఒక పక్క నిషేధం విధించినప్పటికీ, ఒక పక్క సిపి సజ్జనారు ఒక పక్క మాట్లాడినా, అలాగే వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ అంటే ఎక్కడికక్కడ మాంజాని పట్టుకున్నాము అని చెప్పేసి మనకు ఒక పక్క చూపించారు. అయినా కూడా ఇలా ఈ మాంజా మాత్రం మార్కెట్ లో తిరుగుతున్నట్టే మనకు కనిపించింది. చాలా మందికి గాయాలు అయ్యాయి, కానీ ప్రాణాలు మాత్రం కోల్పోలేదు. ఇలా అనుకున్నామో లేదో మళ్ళీ ఈ సంఘటన బయటికి రావడంతో ఇప్పుడు అందరికి ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ వివేకానంద నగర్ కు చెందిన ఒక కుటుంబం తమ 5 ఏళ్ల కుమార్తెతో కలిసి బైక్ పైన ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రోడ్డుపై వేలాడుతున్న ఒక చైనా మాంజా బైక్ కి తగిలి ముందు కూర్చున్న బాలిక మెడకు చుట్టుకుంది అని చెప్తున్నారు. అయితే బైక్ వేగంగా ఉండడంతోనే ఈ దారం చిన్నారి గొంతును లోతుగా కట్ చేసింది అని చెప్తున్నారు. అయితే ఇటు తీవ్ర రక్తస్రావం అవుతున్న సమయంలోనే హాస్పిటల్ కి తరలించిన దారిలోనే ఈ ప్రాణాలు కోల్పోయిందనే సమాచారం తెలుస్తోంది. మరి అంటే ఇప్పుడు ఈ చైనా మాంజా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా తెలిసే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్ లో అంటే ఏ మార్కెట్ లో ఉంది అనేది మాత్రం అంటే పాత బస్తీలో ఉంది అని అంటున్నారు తప్పితే అసలు ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ తయారు చేస్తున్నారు అన్నది మాత్రం ఇంకా ఒక అంటే కొలికి రాలేదు. మరి దీనికి సంబంధించి ఇటు పోలీసులు మరి ఏమైనా స్పందిస్తారా? అంటే ఇంకా చైనా మాంజా ఎక్కడ తయారవుతుంది, లేకపోతే దాని వేర్ హౌస్లు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా గుర్తించే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.